Dear students, my name is Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today we discussing topic is the plant tissue culture, Unit 1, 6th semester, elective paper, plant tissue culture methodology or technique of plant tissue culture. Topic is now we are discussing that. The technique contain the 6 steps, mainly 6 steps. In that, first one is the preparation of nutrient medium. Second one, sterilization of the culture medium. Third one is the preparation of an explant. Fourth one is the inoculation of explant. Fifth one, incubation for growth. Sixth one, acclimatization of plantlets and transfer to pots. This is the basic technique of the plant tissue culture. Next, we discussing the individual topics in how to prepare the media, how to sterilize the physical and chemical methods are used for the sterilization. These are the discussed in the next class. First, what is the basic steps in the plant tissue culture? First one is the preparation of nutrient culture medium. A normal plant derives minerals and water from the soil, carbon dioxide and oxygen from the atmosphere, and the energy from sunlight. Similar conditions must be provided for plant tissue culture in vitro. Generally, plants grown in the nature that can absorb the water and some of minerals from the soil. Carbon dioxide gases are present in the environment. The carbon dioxide is absorbed by the plant, undergo the photosynthesis process in the presence of sunlight. This is occur in the in vitro conditions. It means lab conditions. జనరల్గా అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటాం. అది జరగాలంటే మొక్కల్లో బయట న్యాచురల్గా సహజ సిద్ధంగా ఏంటి, మొక్కలు ఏమో నీటిని లవణాలను భూమి నుంచి లాక్కుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి గాలిని వాతావరణంలో నుంచి పీల్చుకుని సన్లైట్ సూర్యరశ్మి సమక్షం లోపల ఫోటోసింథసిస్ జరుపుకుంటుంది. అలాంటి క్యారెక్టర్సే మనం ల్యాబ్లో కలిగించాలన్నమాట. అప్పుడే దట్ కెన్ డెవలప్ ద న్యూ ప్లాంట్. The nutrient culture medium is a mixture of various essential nutrients containing all the required macro and micronutrients, amino acids, vitamins, and carbohydrates. These nutrients are mixed in distilled water and the pH is adjusted to the required level 5.6 to 6. pHని దానికి సెట్ చేయాలన్నమాట. అంటే మనకి కల్చర్ మీడియా కాంపోజిషన్ అని చెప్పేసి ఉంది. మనకి అంటే మొరాషిక్ స్కూప్ మీడియా కాంపోజిషన్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో. అంటే ఆ కల్చర్ మీడియం లోపల ఏమేమి ఉంటాయన్నాం, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాం. మైక్రోన్యూట్రియంట్స్ అనేటప్పటికీ మనకి దర్ ఈస్ అ వెరీ లిటిల్ అమౌంట్, చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యేటటువంటి ఎలిమెంట్స్ అన్నమాట. మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేటప్పటికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యేటటువంటి ఎలిమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేటప్పటికి అమోనియం నైట్రేటు, పొటాషియం నైట్రేటు, కాల్షియం క్లోరైడు, మెగ్నీషియం సల్ఫేటు ఇలాంటివి. అదే మైక్రోన్యూట్రియంట్స్ అనేటప్పటికి బోరాను, మాంగనీసు, జింక్, కాపర్, కోబాల్ట్, ఫెర్రస్, దీస్ ఆర్ ద మైక్రోన్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని తీసుకుంటాము. అలాగే ఎమినో యాసిడ్స్, మనకి కాంపోజిషన్ కావాల్సి అనుకున్నటువంటి గ్లైసిన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ని యూజ్ చేస్తూ ఉంటాము. అంటే గ్రోత్ని బేస్ చేసుకుని విటమిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి కదా, ఏబిసి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. అలాగా మన ప్లాంట్ గ్రోత్ని బట్టి మనం విటమిన్స్ని యాడ్ చేసుకుంటాం.
కార్బోహైడ్రేట్స్, దట్ ఈస్ ద మేజర్ ఈజ్ ద సుక్రోజ్. సుక్రోజ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నిటిని ఏం చేస్తామంటే వాటర్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి అంటే డిజాల్వ్ చేయాలి. డిజాల్వ్ చేసి వీ కెన్ చెక్ ద పీహెచ్. ద పీహెచ్ ఈజ్ మెయింటైన్ ద 5 to 5.6 to 6 ఈ మధ్యలో ఉండేలాగా అడ్జస్ట్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ద బేసిక్ మీడియా ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద plants. For providing support during culture of plant pots, the medium is solidified by the addition of agar. అంటే మనం లిక్విడ్ మీడియా ప్రిపేర్ చేస్తాం. మనకి గట్టిగా ఉండేటటువంటిది అంటే కొంచెం జెల్లీ సబ్స్టెన్స్ లాగా ఉండేటటువంటి మీడియా కావాలి. ఎందుకంటే టిష్యూ దాని మీద పెట్టినప్పుడు కూర్చోవడానికి సిట్టింగ్ ప్లేస్ కావాలి కాబట్టి అగార్ అనేటటువంటి మెటీరియల్ని యాడ్ చేస్తాం. దట్ ఈస్ ద జెల్లీ లైక్ సబ్స్టెన్స్ లాగా ఉపయోగపడేటటువంటిది. జిలాటినేషియస్ అంటే కొంచెం జిగురుగా ఉండేటటువంటిది అనమాట. మనకు రోడోఫైసీ మెంబర్స్ నుంచి వస్తుంది ఈ అగార్ అనేటటువంటిది. సైంటిస్ట్స్ హ్యావ్ ఫార్ములేటెడ్ సెవరల్ కల్చర్ మీడియా బట్ ద మోస్ట్ పాపులర్ మీడియం ఈజ్ ద మొరాషిగన్ స్కూబ్ మీడియం. అంటే ఎన్నో రకాల మీడియాలు తయారు చేశారు. కాకపోతే మనం మొక్కలు పెంచడానికి ప్లాంట్ కల్టివేషన్ చేయడం కోసం, కల్చర్ చేయడం కోసం మనకి ల్యాబ్ కండిషన్స్ లోపల మొరాషిక్ స్కూప్ వీఆర్ సింప్లీ కాల్ దట్ ఎంఎస్ మీడియం దట్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్. ద న్యూట్రియంట్ మీడియం డిస్క్రైబ్డ్ above does not contain any growth regulators and it is called the basal medium. అంటే నార్మల్గా సెల్ అనేటటువంటిది గ్రో అప్ అవ్వడానికి కావాల్సినటువంటి మీడియం అన్నమాట. రూట్ అంటే ఆర్గనోజెన్సిస్, రూటు, షూటు, లీఫ్ ఫార్మేషన్ జరగడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ని యాడ్ చేయబడి ఉండవన్నమాట ఇందులో. వితౌట్ హార్మోన్స్, దట్ ఈస్ ద బేసల్ మీడియం. Basal medium is used for the germinating seeds, for developing aseptic seedlings, for simple callus culture. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది, అలాగే టిష్యూస్ ఫార్మేషన్ చేయడానికి. క్యాలస్ ఫార్మేషన్, ఒక సెల్ని తీసుకొచ్చి పెట్టామనుకోండి, దట్ కెన్ ఫార్మ్ ద గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్ గ్రోత్ ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. గ్రోత్ రెగ్యులేటర్స్ కంప్రైజింగ్ ద ఆక్సిన్స్ అండ్ సెవరల్ అదర్ కాంపోనెంట్స్. అంటే ఆక్సిన్స్ కేటగిరీ లోపల ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ IAA అని పిలుస్తాము, నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ NAA, 2,4-డైక్లోరోఫినాక్సీ ఎస్టిక్ యాసిడ్ 2,4-D, అలాగే సైటోకైనిన్స్, కైనెటిన్, బెంజాలమైన్. దిస్ బోత్ ఆర్ ద జనరేటెడ్ ద అంటే ఆక్సిన్స్ ఆర్ ప్రమోటెడ్ ద ప్రొడ్యూసెస్ ద రూట్ సిస్టమ్. Cytokinesis produces the shoot system in the plant formation. అంటే ఆర్గనోజెన్సిస్ జరిగేటప్పుడు ఇవి రెండు అవసరం అవుతాయి అన్నమాట. అండ్ సెవరల్ అదర్ కాంపోనెంట్స్ ఆర్ యాడెడ్ టు ద బేసల్ మీడియం ఫర్ అబ్టైనింగ్ కంప్లీట్ రీజనరేషన్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ ది టిష్యూ కల్చర్స్. అంటే మనకి మొక్కల్ని ఆధారంగా అంటే స్పీసీస్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్, దాన్ని బట్టి డిఫరెంట్ కాంపోనెంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ద కల్చర్ మీడియం ఈజ్ poured in glass vessels and closed tightly with non-absorbent cotton plugs before sterilizing them in an autoclave. The non-absorbent cotton plugs allow the exchanges of carbon dioxide and oxygen. అంటే కల్చర్ మీడియా ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని మనం స్టెరిలైజేషన్ చేయాలి. స్టెరిలైజేషన్ చేయాలంటే ఆటోక్లేవ్ కావాలంటే వెట్ స్టెరిలైజేషన్ కాబట్టి వీ కెన్ యూజ్ ద ఆటోక్లేవ్. ఒకవేళ ఆటోక్లేవ్ అవైలబిలిటీ లేకపోతే ప్రెషర్ కుక్కర్ని కూడా యూజ్ చేయవచ్చు. అది చేయడానికి ముందు మనం తయారు చేసినటువంటి మీడియా ఉంటుంది కదా, ప్రిపరేషన్ చేసినటువంటి మీడియా, ఆ ప్రిపేర్ మీడియాని వీ కెన్ పోర్డ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్స్. టెస్ట్ ట్యూబ్లో చేయాలనుకుంటున్నామా లేకపోతే పెట్టి డిషెస్ ఏదైనా సరే వీ కెన్ పోర్ ఇన్ దట్. మ్యాక్సిమం టెస్ట్ ట్యూబ్లోనే చేస్తూ ఉంటాం కాబట్టి దానికి క్లోజింగ్ కండిషన్స్ కోసం వీ కెన్ యూజ్ ద కాటన్ ప్లగ్స్. నాన్ అబ్జార్బెంట్ అంటే మీడియంని పీల్చుకోకూడదు అలాంటివంటి కాటన్ని దానికి బాల్ లాగా చేసి ప్లగ్ లాగా ప్రిపేర్ చేసి యాడ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది యూజ్డ్ ఫర్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్కు ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఆటోక్లోవింగ్ చేస్తాం అన్నమాట, మీడియాని ఆటోక్లోవింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెరిలైజేషన్ ఆఫ్ ద కల్చర్ మీడియం. అంటే ఫస్ట్ స్టెప్ ఏమో ప్రిపరేషన్ ఆఫ్ ద మీడియం అయింది, సెకండ్ స్టెప్ ఈజ్ ద స్టెరిలైజేషన్ ఆఫ్ కల్చర్ మీడియం. అంటే స్టెరిలైజేషన్ ఈజ్ ద
complete eradication of the microorganisms present on the surface of any material. అంటే స్టెరిలైజేషన్ అంటే ఏంటి? we can eradication of the microorganisms, అంటే పూర్తిగా మైక్రో ఆర్గానిజమ్స్ని తొలగించాలి. అంటే మనం తీసుకునేటటువంటి గ్లాస్ వేర్ అయి ఉండొచ్చు, ప్లాంట్ మెటీరియల్ అయి ఉండొచ్చు, ఎనీవన్ దాని మీద ఉన్నటువంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమి లేకుండా అసెప్టిక్ కండిషన్స్ని క్రియేట్ చేయాలన్నమాట. The culture medium is rich in nutrients and therefore attract the growth of microorganisms, thereby contaminating and spoiling the medium. Therefore, the culture medium is sterilized to kill the microorganisms. The sterilization is carried out in a steam sterilizer called the autoclave. The autoclave works like the domestic pressure cooker. అంటే ఇందాక చెప్పాను కదా, ఆటోక్లేవ్ అయినా ప్రెషర్ కుక్కర్ అయినా యూజ్ చేయొచ్చు అన్నాం. ఎందుకోసం అంటే మనకి న్యూట్రియంట్ మీడియం లోపల నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటున్నాయి. ఆ న్యూట్రియంట్స్ ఉండగానే ఆటోమేటిక్గా మైక్రో ఆర్గానిజమ్స్ చేరుతాయి. కాబట్టి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఆ మీడియంని స్పాయిల్ చేయకుండా వీ కెన్ ప్రివెంటెడ్ దెమ్, అంటే వీ కెన్ ప్రివెంట్ ద స్పాయిలింగ్. దెన్ వెన్ వీ అండర్గో ద స్టెరిలైజేషన్ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టీమ్, అంటే ఆవిరి సహాయంతో స్టెరిలైజేషన్ చేస్తున్నాం. అంటే వెట్ కండిషన్స్లో స్టెరిలైజేషన్ చేస్తున్నాం. అంటే ఆటోక్లేవ్ని యూజ్ చేయొచ్చు, ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేయొచ్చు స్టెరిలైజేషన్ పర్పస్కి అనమాట. అది స్టెరిలైజేషన్ చేసేటప్పుడు కల్చర్ మీడియం ఈజ్ ఆటోక్లేవ్డ్ ఫర్ 15 minutes, 15 నిమిషాల పాటు ఎట్ 121 degrees Celsius టెంపరేచర్ వద్ద ఎట్ 15 pounds ఆఫ్ ప్రెషర్, అంటే 15 అంటే ఎల్బిఎస్ అని కూడా పిలుస్తుంటాము. 15 LBS ప్రెషర్ దగ్గర, అంటే మనం ఇక్కడ ఏంటి ప్రెషర్ని కంట్రోల్ చేయాలి, టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టాలి, టైమింగ్, ఇవి 3 ఇంపార్టెంట్ అనమాట. 15 minutes ఎట్ 21 degrees Celsius టెంపరేచర్, 15 LBS అంటే ప్రెషర్ని కంట్రోల్, అంటే ఇవన్నీ ఫిక్స్ చేసి వీ కెన్ ఆన్ ద స్విచ్ అనమాట. దే ఆర్ చెక్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ద నెక్స్ట్ డే అండ్ ఓన్లీ ద non-contaminated ones are used for inoculation of seeds or explants and incubated. అంటే మనం స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ ద 24 hours వీ కెన్ చెక్ ద కల్చర్ మీడియం, అంటే దెర్ ఈజ్ నో గ్రోత్, అంటే ఎటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ లేనటువంటి కల్చర్ మీడియంని యూజ్ చేసుకోవాలన్నమాట. థర్డ్ స్టెప్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. అంటే మనం ఇప్పుడు స్టెరిలైజేషన్ అంటే కల్చర్ మీడియాన్ని స్టెరిలైజేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్లాంట్ని ప్రిపేర్ చేసుకోవడం, అంటే మీడియా ప్రిపరేషన్ జరిగి దాన్ని స్టెరిలైజేషన్ చేస్తాం, అంటే వితౌట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండేలా చేసాము. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఎక్స్ప్లాంట్. ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ విచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు కల్చర్ మీడియం టు గ్రో ఇంటూ ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్లాంట్ ఆర్ ఆర్గాన్స్ ఇన్ విట్రో ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లాంట్. అంటే మనం ప్లాంట్ లోపల, అంటే ఒక ప్లాంట్ ఉంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్లో ఏ భాగం నుంచి అయినా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, బర్డ్స్, ఎనీవన్, ఏదో ఒక సెగ్మెంట్ నుంచి వీ కెన్ టేక్ ఇన్ దట్ ఎనీ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సచ్ యాజ్ ద యాక్సిలరీ బర్డ్, లీఫ్ అండ్ స్టెమ్ సెగ్మెంట్స్, రూట్ టిప్స్, షూట్ టిప్స్, యాంథర్, ఓవరీ, ఎండోస్పోమ్, ఎక్సెట్రా. వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ద ఎక్స్ప్లాంట్స్. Always young and healthy parts of the plants are selected as explant. ఎప్పుడు కూడా హెల్దీగా ఉండేటటువంటి పార్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం కల్టివేషన్ చేసేటప్పుడు, అంటే కల్చర్ చేసేటప్పుడు ల్యాబ్ కండిషన్స్ లోపల. The explants taken from a garden or potted plant have many microorganisms on their surface. The explant must therefore be cleaned with a liquid detergent in running water and surface sterilized with disinfection solutions like sodium hypochlorite and rinsed thoroughly with sterilized distilled water. అంటే మనం తీసుకునేటటువంటి ఎనీ ప్లాంట్ బాడీ పార్ట్, అంటే ఏ పార్ట్ అయినా సరే యూ కెన్ క్లీన్ దెమ్, అంటే క్లీన్ చేయాలి, శుభ్రం చేయాలి, అంటే వితౌట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉండేలా చేయాలి. ఎలా చేస్తామంటే వీ కెన్ యూజ్ ద లిక్విడ్ డిటర్జెంట్, అంటే మామూలుగా డిటర్జెంట్ని యూజ్ చేసి క్లీన్ చేయొచ్చు లీవ్స్ యొక్క సర్ఫేస్ని, స్టెమ్ యొక్క సర్ఫేస్ భాగాన్ని. అలాగే లేకపోతే సోడియం హైపోక్లోరైడ్
అంటే ఇప్పుడు మనం బాగా యూజ్ చేస్తున్నాం, కరోనా కాలం కదా, వీ కెన్ యూజ్ దట్ సోడియం హైపోక్లోరైడ్. అంటే సోడియం హైపోక్లోరైడ్ని కూడా యూజ్ చేసి మనం డిజిన్ఫెక్టెడ్ మెటీరియల్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలి, సోడియం హైపోక్లోరైడ్తో ట్రీట్ చేసిన తర్వాత వీ కెన్ రిన్స్ ద వాటర్. వీ కెన్ రిన్స్ ద మెటీరియల్ విత్ వాటర్తో కడగాలి. ఎలాంటి వాటర్? డిస్టిల్డ్ వాటర్ని యూజ్ చేయాలి. అంటే బాయిల్డ్ చేసినటువంటి లేకపోతే పీహెచ్ని కంట్రోల్ చేసి న్యూట్రల్ చేసినటువంటి డిస్టిల్ వాటర్ని యూజ్ చేయొచ్చు. Aseptic explants can also be obtained from aseptic seedlings developed from incubated seeds. For these seeds are surface sterilized with 0.1% of mercury chloride, rinsed in sterilized distilled water and inoculated on MS basal medium to obtain the aseptic seedlings in vitro. Here అంటే మామూలుగా ప్లాంట్ మెటీరియల్ అనుకోండి, అంటే రూటు, స్టెమ్, లీఫ్ ఇలాంటి మెటీరియల్ని అయితే వీ కెన్ స్టెరిలైజ్డ్ విత్ ద సోడియం హైపోక్లోరైడ్. బట్ సీడ్స్ విత్తనాలు అయినాయి అనుకోండి, అంటే సీడ్స్ అయితే దట్ కెన్ క్లీన్డ్ విత్ ద 0.1% మెర్క్యూరీ క్లోరైడ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మెర్క్యూరీ క్లోరైడ్తో వాష్ చేసిన తర్వాత దట్ ఈస్ ఫాలోడ్ బై ద స్టెరైల్ డిస్టిల్డ్ వాటర్. తర్వాత వెంటనే స్టెరైల్ డిస్టిల్ వాటర్ తోటి వాష్ చేయాలి. అప్పుడు ఆ సీడ్స్ని మనం ఇనాక్యులేషన్ ప్రాసెస్కి యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 4th స్టెప్, ఇనాక్యులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. అంటే ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నాం కదా, దిస్ ఇస్ ద లామినార్ ఎయిర్ ఫ్లో అన్నమాట. ఇందులో మనం ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది, ఇనాక్యులేషన్ ప్రాసెస్ అంతా కూడా. ఇనాక్యులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్ onto the sterilized nutrient culture medium taken in culture vessels is called inoculation. అంటే మనం క్లీనప్ చేసినటువంటి స్టెరిలైజ్డ్ ప్లాంట్ మెటీరియల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద కల్చర్ మీడియం. అంటే కల్చర్ మీడియంకి మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆ ప్రాసెస్నే ఇనాక్యులేషన్ అని పిలుస్తాం అన్నమాట. The inoculation of explant is carried out in the laminar airflow chamber, which maintains an aseptic environment. అంటే లామినార్ ఎయిర్ ఫ్లో అనేటటువంటి అంటే దిస్ ఇస్ ద కంటైనింగ్ ద అసెప్టిక్ కండిషన్స్, అంటే ప్యూరిఫైడ్, అంటే మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్రీ ఫ్రమ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా ఉండేటటువంటి ఎయిర్ని రిలీజ్ చేస్తుంది. దీనిలో హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి, దట్ కెన్ కంట్రోల్ దెమ్ అనమాట. అంటే దాన్ని మనం బ్లోయర్ అని పిలుస్తూ ఉంటాం. ఆ బ్లోయర్లో నుంచి మనకి ఎయిర్ వస్తుంటే హెపా ఫిల్టర్స్ ఫిల్టర్ చేసి ప్యూరిఫైడ్ ఎయిర్ని మాత్రమే లామినార్ ఎయిర్ ఫ్లో ఛాంబర్లోనికి పంపిస్తుంది. అట్ ది సేమ్ టైం యూవీ లైట్ అనేటటువంటిది ఆన్ చేస్తాం కాబట్టి బిఫోర్ కల్చర్ చేయడానికి ముందు యూవీ లైట్ని ఆన్ చేసి దాన్ని క్లీనప్ చేయాలన్నమాట. ఆల్కహాల్ సహాయంతో ఆ ఫ్లోర్ అంతా కూడా, అంటే లామినార్ ఎయిర్ ఫ్లోర్లో ఉండేటటువంటి ఫ్లోర్ పార్ట్ని క్లీన్ చేసుకుని పెట్టుకుంటాం. ఆఫ్టర్ ద క్లీనింగ్ వీ కెన్ ఇనాక్యులేటెడ్ ద మెటీరియల్ ఇంటూ ద కల్చర్ మీడియం. నెక్స్ట్ 5th వన్ ఇస్ ద ఇంక్యుబేషన్ ఫర్ గ్రోత్. అంటే ఇనాక్యులేషన్ చేస్తాం, అంటే ఎక్స్ప్లాంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద కల్చర్ మీడియం. ఆఫ్టర్ దట్ ఇంక్యుబేటెడ్ ఇన్ ద ఇంక్యుబేటర్. అంటే ఇంక్యుబేషన్ అంటే అందులో ఉన్నటువంటి టిష్యూ గ్రో అప్ అవ్వాలంటే టెంపరేచరు కంట్రోల్లో ఉండేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అందులో పెట్టాలన్నమాట. ద కల్చర్ వెజల్స్ విత్ ఇనాక్యులేటెడ్ ఎక్స్ప్లాంట్స్ ఆర్ ఇంక్యుబేటెడ్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్, ఇల్యూమినేషన్ అండ్ హ్యూమిడిటీ. అంటే తేమ శాతము ఉండాలి, అలాగే కంట్రోల్గా టెంపరేచర్ ఉండాలి, హై ఉండకూడదు, లోయర్ ఉండకూడదు. అంటే బేస్డ్ ఆన్ ద స్పీసీస్, మనం డార్క్ కండిషన్స్ పెట్టాలా, లైట్ కండిషన్స్ పెట్టాలా అనేది స్పీసీస్ మీద ఆధారపడి ఉంటుంది. The culture are incubated for 3 to 4 weeks, during which the cells of the explant absorb the nutrients, grow and undergo repeated divisions to produce proliferating tissue.
అంటే ఆఫ్టర్ ద ఇనాక్యులేషన్ జరిగిన తర్వాత టిష్యూ లోపల గ్రోత్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవ్వాలంటే వీ కెన్ మెయింటైన్ ద టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఇన్ దట్ టెస్ట్ ట్యూబ్ లోపల మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ ద 3 to 4 వీక్స్ తర్వాత అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్, దట్ ఈజ్ కాల్డ్ క్యాలస్. అంటే మనం పెట్టినటువంటి టిష్యూ ఉంటుంది కదా, సింగిల్ సెల్ పెడితే గ్రూప్ ఆఫ్ మాస్ సెల్స్ అనేటటువంటిది కనిపించడం, లేదా ఆర్గాన్ పెడితే గ్రూప్ ఆఫ్ మాస్ సెల్స్ కనిపించడం, దాన్ని మనం క్యాలస్ అని పిలుస్తున్నాం. ఇట్ మే ప్రొడ్యూస్ షూట్స్ ఆర్ రూట్స్ డైరెక్ట్లీ. అంటే క్యాలస్ నుంచి రూట్స్ షూట్స్ ఫార్మేషన్ చేసుకోవచ్చు, లేదా వీ కెన్ ప్రొడ్యూస్ ద ఎంబ్రాయిడ్స్, అంటే ఎంబ్రియోస్ని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ద ఎక్స్ప్లాంట్ ఆర్ క్యాలస్ కల్చర్డ్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ విల్ ప్రొడ్యూస్ షూట్స్ ఆర్ రూట్స్ కాల్డ్ ఆర్గనోజెన్సిస్. అంటే క్యాలస్ నుంచి రూట్స్ షూట్స్ అనేటటువంటివి అరైజ్ అయితే దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఆర్గనోజెన్సిస్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్. అంటే ఆక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి రూట్ ఫార్మేషన్ జరుగుతుంది, సైటోకైనిన్స్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి షూట్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. అంటే రూట్ షూట్ డిఫరెన్షియేషన్ చేస్తుంది కాబట్టి దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ ఆర్గనోజెన్సిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రోత్ రెగ్యులేటర్స్. Organogenesis, high proportions of auxin and low proportions of cytokinins induce root development from callus and it is called rhizogenesis. See here, high auxin and low cytokinin that can produce the root system, that is called rhizogenesis. Low proportion of auxin and high proportion of cytokinin in the medium induces the shoot development from the callus is called callogenesis. See here shoot system is developed, okay, that can give to the leaf materials. High cytokinin, low auxin induces the shoot system. High auxin and low cytokinin induces the root system. This is the rhizogenesis, this is the callogenesis. Alternatively, embryo-like structures develop from callus and this phenomena is known as somatic embryoids. అంటే రూట్ షూట్ సిస్టమ్ అవసరం లేదు, మనకి ఎంబ్రియాయిడ్స్ ఫార్మేషన్ చేయాలనుకుంటున్నాము. ఆ ఎంబ్రియాయిడ్స్ ఫార్మేషన్ జరిపితే ఇలాగా బాల్స్ లైక్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. These embryos like structures which develop from callus are called embryoids. Sometimes the explant also produces the embryoids directly without callus phase. అంటే కొన్ని సందర్భాల లోపల మనం పెట్టినటువంటి ప్లాంట్ మెటీరియల్ ఎక్స్ప్లాంట్ అనేటటువంటిది రూటు షూటు స్టెమ్ లీఫ్ ఎనీ వన్ పార్ట్ దట్ కెన్ గివ్ టు దట్ డైరెక్ట్లీ embryoids without callus formation. The embryoids grow and pass through developmental stages similar to those observed in sexual embryogeny. చూడడానికి మనకి ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్, అంటే ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ జైగోట్ ఈజ్ ఫార్మ్డ్, జైగోట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎంబ్రియో ఫార్మేషన్. దట్ ఈస్ దీస్ సొమాటిక్ ఎంబ్రియోస్ ఆర్ సిమిలర్లీ లుక్ లైక్ ఏ దట్. అంటే జైగోటిక్ ఎంబ్రియోయిడ్ ఎలా ఉంటుందో, ఎంబ్రియో ఎలా ఉంటుందో దానిలాగే దిస్ సొమాటిక్ ఎంబ్రియో ఆల్సో లుక్ లైక్ దట్. అంటే the embryoids grow and pass through developmental stages similar to those observed in sexual embryology. These embryoids developed from the somatic tissue. అంటే కాకపోతే ఇక్కడ ఏంటి సొమాటిక్ సెల్స్ నుంచి అంటే శాఖీయ కణాల నుంచి ఏర్పడ్డాయి కాబట్టి సొమాటిక్ ఎంబ్రియోస్ అని పిలుస్తాము. అంటే జైగోట్ నుంచి ఏర్పడితే జైగోటిక్ ఎంబ్రియో అంటాము. దట్ ఈస్ ద ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇది నో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్, ఓన్లీ సొమాటిక్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద సొమాటిక్ ఎంబ్రియోస్. ఇట్ మీన్స్ ఎక్స్ప్లాంట్ ప్రొడ్యూసెస్ ద ఎంబ్రియోస్. ద సొమాటిక్ ఎంబ్రియోస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు అదర్ కల్చర్ మీడియం ఫర్ డెవలప్మెంట్ ఇన్ టు కంప్లీట్ ప్లాంట్. అంటే డైరెక్ట్గా ప్లాంట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు అన్నాము, లేదా ఎంబ్రియాయిడ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నాము. ఒకవేళ ఎంబ్రియాయిడ్స్ వచ్చినాయి అనుకోండి, దట్ ఎంబ్రియాయిడ్
that embryos can encapsulated in sodium alginate. అంటే మనం ఎంబ్రియాయిడ్స్ నుంచి డైరెక్ట్గా ప్లాంట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, లేదా దట్ కెన్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ ద సోడియం ఆల్జినేట్ ఫర్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్. అంటే we cannot produce the plant from the embryoids. At that time, we can covered with the sodium alginated. The embryoids are covered with the sodium alginate that can encapsulate the somatic embryos is known as the synthetic or artificial seeds. అంటే మనకి న్యాచురల్గా ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ద ఎంబ్రియోస్ ఆర్ ఫార్మ్ ద సీడ్స్. అంటే సీడ్ లోపల ఎంబ్రియో అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ల్యాబ్ కండిషన్స్ లోపల ద వెజిటేటివ్ సెల్స్ ఫార్మ్ ద ఎంబ్రియాయిడ్స్. ద ఎంబ్రియాయిడ్స్ ఇస్ సిమిలర్ టు ద జైగోటిక్ ఎంబ్రియో. దట్ ఎంబ్రియో డైరెక్ట్లీ అండర్గో ద ప్లాంట్ ఫార్మేషన్ ఆర్ సమ్ అదర్ టైమ్స్ దట్ ఈస్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ ద సోడియం ఆల్జినేట్. దట్ ఈస్ కాల్డ్ సింథటిక్ సీడ్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సీడ్స్. నెక్స్ట్ స్టెప్ అంటే మనకు కావాల్సినటువంటి విత్తనాల రూపంలో ఉంచుకోవచ్చు, మొక్కల రూపంలో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అక్లిమటైజేషన్ ఆఫ్ ప్లాంట్లెట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద పాట్స్. అంటే ల్యాబ్ కండిషన్స్లో మనం ప్లాంట్లెట్స్ ప్రొడ్యూస్ చేసాం కాబట్టి దట్ కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద సాయిల్. అంటే దట్ కెన్ గివ్ టు the plants regenerated through organogenesis or somatic embryogenesis need to be gently acclimatized before they are transferred to pots. The plants are washed gently to remove the culture media and planted in plastic pots containing soilrite. Soilrite ante that is the a material prepared from coconut shells and other organic material. అంటే మనకి కోకోనట్ షెల్స్ అంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి చూసారా, ఆ కొబ్బరి చిప్పల్ని డ్రైఅప్ చేసేసి ముక్కలు ముక్కలుగా చేసేసి ఒక పొడిలాగా ప్రిపేర్ చేసి దాంతో సాయిల్తో మిక్స్ చేసేసి ఫస్ట్ ఆ మిక్సింగ్లోకి మనం ఈ ప్లాంట్లెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. అంటే స్టెరిలైజ్డ్ సాయిల్ మెటీరియల్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. లేదనుకుంటే మనం జనరల్గా దొరికేటటువంటి సాయిల్ ఉంటుంది కదా, దాన్ని హీట్ చేయాలి. హీట్ చేసి అందులో ఉండేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని రిమూవ్ చేసి ద ల్యాబ్ కండిషన్లో ఉండేటటువంటి ప్లాంట్ని అంటే కల్చర్ మీడియంలో గ్రో అప్ అవుతుంది కాబట్టి దట్ కెన్ వాష్డ్. అంటే కల్చర్ మీడియంలో ఉండేటటువంటి కల్చర్కు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మీడియం అంతా పోయేలా కొంచెం లైట్గా వాష్ చేయాలి. చేసి దట్ కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద ప్లాస్టిక్ పాట్స్. ప్లాస్టిక్ పాట్లోనికి అంటే స్టెరిలైజేషన్ చేసినటువంటి సాయిల్ యూస్ చేస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ద పాట్స్ ఆర్ కవర్డ్ విత్ ద పాలిథిన్ బ్యాగ్స్ అండ్ మెయింటైన్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ ఎట్ రూమ్ టెంపరేచర్ ఫర్ 1 to 2 weeks. అంటే సాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా అని చెప్పేసి తీసుకెళ్ళి గార్డెన్లో పెట్టేయకూడదు. దట్ కెన్ మెయింటైన్ ఇన్ ద ల్యాబ్ కండిషన్స్. ల్యాబ్ కండిషన్లోనే రూమ్ టెంపరేచర్లో వద్ద దాన్ని గ్రో అప్ అయ్యేలాగా చూడాలన్నమాట 1 to 2 weeks. ఆఫ్టర్ ద 1 to 2 weeks ద పాలిథిన్ బ్యాగ్ ప్రొవైడ్స్ హై హ్యూమిడిటీ టు హెల్ప్ ఇన్ టు ద for 1 to 2 weeks, the polythene bag provides high humidity to help in acclimatization of the plant. The polythene bag is gently removed when the plant appears strong and healthy. After that, transfer to a regular pot containing mixture of soil and manure. అంటే ఫస్ట్ మన ల్యాబ్లో మనం బేబీస్ ఉంటుంది, బోర్న్ బేబీస్, వాళ్ళని డైరెక్ట్గా ఓపెన్ ఏరియాలోకి తీసుకురాము. ఎట్ ది సేమ్ టైమ్ హియర్ ఆల్సో ప్లాంట్లెట్స్ ఈజ్ ద సిమిలర్ టు న్యూ బోర్న్ బేబీస్. మెయింటైన్ దట్. అంటే ఈ న్యూలీ ఫార్మ్డ్ ప్లాంట్లెట్స్ని షేడ్ లోపలే రూమ్ టెంపరేచర్ వద్దనే 1 to 2 weeks మెయింటైన్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద నార్మల్ సాయిల్ మిక్సరింగ్ కంటైనింగ్ ప్లాంట్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అంటే ఏంటి, వీ కెన్ అక్లమటైజ్ ద సాయిల్
అంటే కల్చర్ మీడియంలో గ్రో అప్ అవుతున్నటువంటి ప్లాంట్ని నార్మల్ సాయిల్ లోపల, అంటే మనం స్టెరిలైజేషన్ చేసినటువంటి సాయిల్లో ఫస్ట్ వేసుకున్నాం, సెకండ్ టైము స్టెరిలైజేషన్ చేయలేనటువంటి సాయిల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అంటే సాయిల్కి అటాచ్ చేయేలాగా ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. దిస్ ఈజ్ ద అక్లమటైజేషన్. అంటే ల్యాబ్ కండిషన్స్లో పెరిగేటటువంటి ప్లాంట్లెట్ని సాయిల్ యొక్క, అంటే సాయిల్ మిక్చర్లో గ్రో అప్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయడం. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అక్లమటైజేషన్. దిస్ ఈజ్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్ లేదా మెథడాలజీ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్ అని పిలుస్తాము. వాట్ ఈస్ ద అప్లికేషన్స్? అంటే ఈ ప్లాంట్ టిష్యూ కల్చర్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాం కదా, ఎందుకోసం అంటే మనం ఈ ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తూ ఉన్నాము అనే దాని గురించి. అంటే ప్లాంట్ టిష్యూ కల్చర్ హ్యాస్ సెవరల్ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫార్మకాలజీ, మెడిసిన్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉపయోగిస్తున్నారు, హార్టికల్చర్ ఫీల్డ్లో, ఫారెస్ట్, మెడిసిన్స్ ప్రొడక్షన్ తయారు చేయడం గురించి, అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ చేయడం గురించి, దాని గురించి ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ అండ్ స్పేస్ త్రూ టిష్యూ కల్చర్. అంటే విత్ ఇన్ షార్ట్ టైం, తక్కువ సమయం లోపల వీ కెన్ ప్రొడ్యూస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. అంటే తక్కువ సమయం ఉంటుంది, తక్కువ స్పేస్ కూడా, అంటే తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల్ని ఉత్పత్తి చేయగలిగేటటువంటి ఈ ప్రాసెస్ చూసారా, దట్ ఈస్ కాల్డ్ మైక్రో ప్రాపగేషన్ అంటాం. అంటే మైక్రో ప్రాపగేషన్, చిన్న ఏరియా లోపల తక్కువ సమయంలో తక్కువ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు ప్రొడ్యూస్ చేసేటటువంటి టెక్నిక్ని మైక్రో ప్రాపగేషన్ అంటాం. అంటే మాస్ ప్రాపగేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ త్రూ టిష్యూ కల్చర్ ఈజ్ నోన్ యాజ్ మైక్రో ప్రాపగేషన్. This technique is applied for the propagation of ornamental plants, orchids and other exotic plants, fruits, plantation crops, etc. అంటే మనకి హార్టికల్చర్ ఫీల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, మొక్కల్ని ఉత్పత్తి చేయడం కోసం. అంటే మనకి రకరకాల పండ్ల మొక్కల్ని కానీ, లేదా ఆర్కిడ్స్ మనకు అన్ని వాతావరణాల్లో పెరగవు కదా, అందుకోసం అని చెప్పేసి వాటిని బ్యూటిఫుల్ ఫోలియేజ్ కంటైనింగ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్, అలాంటి వాటిని ప్రొడ్యూస్ చేసుకోవడానికి మైక్రో ప్రాపగేషన్ యూజ్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్, ప్లాంట్స్ రీజనరేటెడ్ త్రూ టిష్యూ కల్చర్ షో వేరియేషన్ కాల్డ్ సోమాక్లోనల్ వేరియేషన్స్. అంటే మనం ప్లాంట్ టిష్యూ కల్చర్ లోపల కల్చర్ చేస్తున్నప్పుడు కొన్ని తేడాలు చూపిస్తాయి. అంటే సెల్ టు సెల్, అంటే ఒరిజినల్గా అయితే ఇక్కడ నో రిప్రొడక్షన్ ప్రాసెస్ అయినా అందులో ఉంచేటటువంటి చిన్న చిన్న మ్యూటేషన్స్ వల్ల, దేని వల్ల దట్ కెన్ షోస్ ద క్లోనల్ వేరియేషన్స్, జెనెటికల్ వేరియేషన్స్ అనేటటువంటివి వస్తూ ఉంటాయి. దట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రాప్ ఇంప్రూవ్మెంట్. ఆ వచ్చినటువంటి వేరియేషన్స్ని కూడా మనం ఐసోలేట్ చేసుకుని క్రాప్ ఇంప్రూవ్మెంట్లో, అంటే వ్యవసాయ మొక్కల్ని అభివృద్ధి చేయడం లోపల ఉపయోగించుకుంటున్నాం. In some plants like papaya, female plants are needed in greater proportion to produce more fruits for cultivated areas. Female plants are selectively produced through tissue culture. అంటే మనకి ఫ్రూటింగ్ బాడీస్ ఇచ్చేటటువంటివి ఎక్కువగా ఫీమేల్ ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్గా పపయ్య, అంటే మేల్ ఫీమేల్ ప్లాంట్స్ అనేటటువంటివి సెపరేట్గా ఉంటాయి. మేల్ ప్లాంట్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ వస్తాయే తప్ప ఫీమేల్ ప్లాంట్ నుంచి మనకి ఫ్రూటింగ్ బాడీస్ వస్తాయి. అంటే మనం తినేటటువంటి పపయ్య ఫీమేల్ ప్లాంట్ నుంచి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఫీమేల్ ప్లాంట్ యొక్క నెంబర్ని డైరెక్ట్గా ఇంక్రీజ్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మన సంఖ్య పెంచుకోవచ్చు. అందువల్ల ఫీమేల్ ప్లాంట్స్ని పెంచుకుంటే ఫ్రూట్ ఈల్డింగ్ కూడా పెరుగుతుంది. అందువల్ల మనకి గుడ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఫీమేల్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుని ప్లాంట్ టిష్యూ కల్చర్ ద్వారా వీ కెన్ ఇంక్రీజ్ ద హై నెంబర్ ఇన్ షార్ట్ టైం. నెక్స్ట్, వైరల్ డిసీజెస్ ఫ్రమ్ వెజిటేటివ్ propagated plants can be prevented by producing virus-free plants from the shoot tip cultures. అంటే మనం టోటిపోటెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కల్చర్ గురించి మాట్లాడినప్పుడు మెరిస్టమ్ కల్చర్ గురించి మాట్లాడాం.
అంటే మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద టిప్ ఆఫ్ ద షూట్, టిప్ ఆఫ్ ద రూట్లో ఉంటుందని చెప్పేసి, దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద జైలం అండ్ ఫ్లోయంతో కలిసి ఉండదు కాబట్టి వైరస్ కంటే స్పీడ్గా గ్రో అప్ అవుతుంది, డివిజన్ చెందుతుంది కాబట్టి డిసీజ్ ఫ్రీ వైరస్ ఫ్రీ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పాం. దట్ ఈస్ ద అప్లికేబుల్ హియర్. అంటే వైరల్ డిసీజ్ రెసిస్టెంట్ ప్లాంట్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ప్లాంట్ టిష్యూ కల్చర్ ఉపయోగపడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూస్. Artificial or synthetic seeds are produced from the somatic embryos by encapsulation with sodium alginates. These can be easily stored, germinated and transported. అంటే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ సింథటిక్ సీడ్స్ ఏ విధంగా ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్ సహాయంతో క్యాలస్ ఫార్మేషన్ చేసి దాంట్లో నుంచి ఎంబ్రియాయిడ్స్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఆ ఎంబ్రియాయిడ్స్ని సీడ్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మనకు కావాల్సినప్పుడు అవి జెర్మినేషన్ జరిగి ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. Tissue culture of medicinal plants help in the in vitro production of high value products of industrial and medicinal importance. అంటే మెడికల్ పర్పస్కి ఉపయోగపడేటటువంటి మొక్కలు ఉంటాయి కదా, అంటే మెడిసినల్ వాల్యూస్ ఉండేటటువంటివి, అలాంటి మొక్కల్ని ల్యాబ్ కండిషన్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ద ప్రొడక్షన్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారెన్ జీన్స్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్. అంటే ఇంకా కొంచెం డెవలప్ జరిగింది ఏ విధంగా అంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే మనకి డిజైరబుల్ జీన్ని అంటే ఒక మొక్కలో ఉండేటటువంటి జీన్ని ఇంకొక మొక్కలోనికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం, అంటే అది సెల్ సహాయంతో చేస్తాం కాబట్టి, అంటే ల్యాబ్ కండిషన్లో కల్టివేషన్ చేస్తాం కాబట్టి మనకు డిజైరబుల్ జీన్స్ ఏవైతే ఉన్నాయో డిసీజ్ రెసిస్టెంట్ అయ్యొచ్చు, హై ఈల్డింగ్ కెపాసిటీ ఉండేటటువంటి జీన్స్ అయి ఉండొచ్చు, అలాంటి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకి ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంటే దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్. దిస్ ఈజ్ ద ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతున్నాడండి మిమ్మల్ని, ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్ ఆర్ మెథడాలజీ అనేసి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉన్నారు. అందుకోసం దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ 2 years కూడా అడిగారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చను. అంటే ప్లాంట్ టిష్యూ కల్చర్కి సంబంధించిన టెక్నిక్ని చార్ట్ రూపంలో, ఫ్లో చార్ట్ రూపంలో ఎలా వేసుకోవచ్చు అనే దాని గురించి, ప్రిపరేషన్ ఆఫ్ మీడియా, ఈ పక్కన మీడియా ప్రిపేర్ చేసుకుని మనం పోర్ చేసుకుని టెస్ట్ ట్యూబ్ ప్రిపేర్ చేసుకుని ఆటోక్లేవింగ్ చేసుకునే లోపు ఇక్కడ ప్లాంట్లోంచి ఎక్స్ప్లాంట్ సేకరించి అది కూడా ఎక్స్టర్నల్ స్టెరిలైజేషన్, అంటే ఇది కెమికల్ స్టెరిలైజేషన్ చేస్తున్నాము, ఇదైతే ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్ చేస్తున్నాము. ఈ ఎక్స్ప్లాంట్ని తీసుకొచ్చి మీడియంలో ఇనాక్యులేట్ చేస్తాం. ఇన్ లామినర్ ఎయిర్ ఫ్లో లోపల ఇదంతా జరుగుతుంది. ఆఫ్టర్ ద ఇనాక్యులేషన్ ద ఎక్స్ప్లాంట్ is undergo the incubation process that can produce the callus formation or somatic embryos directly plantlets. 3 రకాలుగా ఉంటుంది. అంటే క్యాలస్ ఫార్మేషన్ చేయొచ్చు, లేదా సొమాటిక్ ఎంబ్రియాయిడ్స్ ఫార్మేషన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ప్లాంట్లెట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ప్లాంట్లెట్ అయితే ప్లాంట్లెట్ వచ్చేస్తుంది. అదే క్యాలస్ ఫార్మేషన్ చేసింది అనుకోండి, దానికి గ్రోత్ రెగ్యులేటర్స్ యాడ్ చేసి మనకు కావాల్సినటువంటి ఆర్గనోజెన్సిస్ చేసుకుని ప్లాంట్లెట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్, క్యాలస్ ఏర్పడ్డాక దాని నుంచి సొమాటిక్ ఎంబ్రియాయిడ్స్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సొమాటిక్ ఎంబ్రియాయిడ్స్ని డైరెక్ట్గా ప్లాంట్లెట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదా ఆర్టిఫిషియల్ సీడ్ ప్రిపరేషన్ చేసి ప్లాంట్లెట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే ఏ రకంగా అయినా ఫైనల్గా మనకు కావాల్సింది ప్లాంట్లెట్స్. ఆ ప్లాంట్లెట్స్ని గ్రీన్ హౌస్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నిక్కి సంబంధించి, అంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఈ ఫ్లో చార్ట్ని ఎగ్జిబిట్ చేశాను నేను ఇక్కడ. ప్రిపరేషన్ ఆఫ్ మీడియా. గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆర్గనోజెన్సిస్ ఆర్ బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్ ఆఫ్ మీడియా. That is the Murashige and Scoop chemicals are same in the medium but concentration different in the one to another. What is the basic media constituents? The media constituents are the inorganic nutrients, organic nutrients and phytohormones agar. అంటే మనకి మీడియా కాన్స్టిట్యూషన్లో మేజర్గా ఉండాల్సినవి ఏంటి? ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉండాలి, ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉండాలి, ఫైటో హార్మోన్స్ ఉండాలి, అగార్ ఉండాలి. అంటే ఫైటో హార్మోన్స్ అనేది వితౌట్ ఫైటో హార్మోన్స్ రిమైనింగ్ ఆర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ ఈస్ కాల్డ్ బేసల్ మీడియం అని చెప్పేసి పిలుస్తామన్నాం కదా.
అంటే ఇనార్గానిక్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉన్నటువంటి మీడియంనేమో బేసల్ మీడియం అని పిలుస్తాం. అగార్ యాడ్ చేసామనుకోండి సోల్డిఫైయింగ్ మీడియం అంటాం. వితౌట్ అగార్ దట్ ఈస్ ద లిక్విడ్ మీడియం అవుతుంది. అంటే మనకి ఆర్గనోజెన్సిస్ జరగాలన్నా లేదా క్యాలస్ ఫార్మేషన్ జరగాలంటే ఫైటోక్రోమ్స్ కావాలి, ఫైటో హార్మోన్స్ కావాలి. దట్ ఈస్ ద బేసిక్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేటటువంటిది అవసరం మీడియా కాన్స్టిట్యూయెంట్ లోపల. What is the inorganic nutrients? Carbon, hydrogen, oxygen are the common. Major nutrients is the nitrogen, phosphorus, sulfur, calcium, magnesium, potash. Ivani. Minor elements is the ferrous, zinc, manganese, copper, molybdenum, boron. Iron is the more critical one. It is not dissolved in water. It has the chelating agent that is dissolved in the EDTA. Organic nutrients is the sucrose, glucose, fructose are the carbohydrates. In autoclaving, sucrose is dividing into the glucose and fructose. First glucose is utilized, then followed by the fructose. Vitamins are also used in the medium preparation. Vitamin B and B in the thiamine, pyridoxine, nicotinic acid, calcium pentaculated, myonistal. These are the used in the media preparation. Amino acids, these are used for the all metabolic activities. Acid added to the growth and protoplast culture. Casein hydrolysis is the containing the common amino acids. This is the which amino acid used in the media preparation. At that time casein hydrolysate is added them that can containing the L-aspargine, L-glycine, L-glutamine, L-arginine. These are the used in the, these are present in the casein hydrolysate. Additional supplement for culture media: coconut milk, malt extract, yeast extract, orange juice, tomato juice. These are used for that. Some of phenolic compounds or charcoals are used for the removement of toxic substance from the culture medium. Some of times the charcoal inactivates the growth of the tobacco. Phytohormones are used in the media preparation: auxins, cytokinins, gibberellin, abscisic acid. Auxins, it is used for the cell division and root differentiation. Cell division encourage చేస్తుంది, root formation encourage చేస్తుంది. 2,4-D, 2,4,5-T, IBA, NAA, these are used in this. IAA, IBA, NAA. Cytokinins, 6-benzyl alanine purine, 2-isopentenyl adenine, kinetin, 6-ferturyl aminopurine, giartin. These are the cytokinins. These cytokinins are dissolved in the HCl and NaOH. Then to add the water. Cytokinins are also encourage the cell division and shoot differentiation. Auxin and cytokinins ratio are important to the morphogenesis. Gibberellins, 84 types are present. GA3. These gibberellins promote the callus growth, elongation of the cells. And abscisic acid is the stimulate the inhibit the affection callus growth. Inhibit the callus growth. Next, agar. Agar is the semi-solid or solidifying agent of the culture medium. The explant is digged in the liquid medium, but in solidified medium that is present in the surface region. The explant enzymes are not digested in the agar. Agar withstand the freezable incubation temperatures. Usually agar is used as a 0.5 to 1%. It depends on the pH. pH is the 5.6 to 6. Maintain the pH of the culture medium. Preparation of the nutrient medium. The medium can be made semi-solid with the addition of agar. Without agar, that is acts as a liquid medium. Murashik Skug medium. This is the composition is the very important. This is asked in the examination short. What is the major nutrients? Macronutrients of Murashik Skug medium.
Ammonium nitrate 1650 mg per liter. That is the liter media preparation. We can given the measurements. Potassium nitrates 1900 mg milligrams. Calcium chloride 440 milligrams. Magnesium chloride. Magnesium sulfate 370 milligrams. Potassium dihydrophosphate 170 milligrams. These are the macronutrients of the MS medium. Micronutrients: boric acid 62 milligrams. Potassium iodide 83 at 0.83 milligrams. Manganese sulfate 22.30 milligrams. Zinc sulfate 8.60 milligrams. Copper sulfate 0.025 milligrams. Cobalt chloride 0.025 milligrams. Ferrous sulfate 27.25 milligrams. Sodium molybdenum oxide 0.025 milligrams. EDTA 37.25 milligrams. These are the micronutrients category. Carbon source: sucrose 30 grams. Amino acid, that is the glycine, is used in the MS media preparation. This is the 2 milligrams. Vitamin source: nicotic acid 0.5 milligrams. Pyridoxine 0.5 milligrams. Agar 8 grams. These are the MS media preparation components. Murashik's cook media preparation. The composition is asked in the examination, short answer category. This is the ingredients is the preparation of the liter media, 1 liter medium preparation.